ఆ మధ్య నేను ఏం చేశానంటే జ్యువెలరీ పూసలు అవన్నీ కొనుక్కొని అల్లిపిద్దాము మామూలుగా అనేసి తీసి పెట్టాను. ఇంకొక చైన్ ఏదో తీసుకున్నానండి, చెవులవి, పాపడి బిళ్ళ, తర్వాత చైన్ ఏదో వచ్చింది. ఇది ఏం చేశానంటే ఏదో సూట్ కేసులో పెట్టి పైన పడేశాను అనమాట. వాడట్లేదు కదా అని పైన పెట్టాను. ఆ విషయమే మర్చిపోయాను అనమాట. మర్చిపోతే మొన్న ఇల్లు సర్దుతూ ఉంటే అది దొరికిందనమాట. ఆ చైన్ దొరకకపోతే నేను ఎన్నిసార్లు మా వాళ్ళని అడిగాను, మీకు ఇచ్చానా, ఎవరి దగ్గర ఉందమ్మా, ఎవరి దగ్గర ఉంది అని. ఎవరు లేదు జ్యోతక్క, అది అసలు మాకు ఇవ్వలేదు అనేసి అన్నారు. చూస్తే దొరికిందనమాట. ఇప్పుడు మన వస్తువు మనం దాచిపెట్టిందైనా ఏదైనా కూడా అది ఉంటే దొరుకుతుంది. మనకి పోయింది అనుకోండి దొరకదు మనకు. కాబట్టి మన దగ్గర ఉంటే మనకి అవి ఎన్ని రోజులైనా కూడా వెతుకుతా ఉంటే దొరుకుతుంది. ఏవో తీసుకున్నానండి, చాలా తీసుకున్నాను. ఈ పూసలు ఇవన్నీ ఏవో, ఈ ఇలా రింగ్స్, ఇదిగోండి ఇలా చైన్స్ వచ్చినవి, ఇలా ఇలా ఏదో ఇవి తీసుకున్నాను. ఏమేమో అసలు చాలా పూసలు అన్ని తీసుకొని అల్లిపించేద్దాం అనేసి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇవన్నీ ఏవో ఆల్రెడీ అల్లిపించిందే ఊడిపోయింది, మళ్ళీ అల్లిపిద్దాం అనేసి ఇలా పెట్టాను అనమాట. చాలా బాగుంటాయి అన్ని, అంటే పూసల దండలు ఇష్టం కాబట్టి అన్ని అవే తీసుకుంటా అని చెప్తున్నాను కదా. చాలా రకాలు, ఇదిగోండి ఏవేవో అన్ని రకరకాల పూసలు తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ దొరికినాయి అనమాట. వీటిని వెళ్ళి అల్లిపించాలండి నిజంగా. ఇవి కూడా ఆన్లైన్ లో ఎవరైనా వచ్చి తీసుకెళ్లి చక్కగా అల్లిస్తే బాగుండేది. కానీ ఎవరు వచ్చి తీసుకెళ్లి అల్లిస్తారు చెప్పండి. ఇదిగోండి ఇన్ని కలర్స్, ఏవేవో పూసల దండలు అన్ని తీసి పెట్టాను అల్లిపించేద్దామని. ఇవన్నీ ఏంటో చూడాలి. ఇవన్నీ ఇదిగోండి, ఇవన్నీ ఏవేవో అన్ని దొరికినాయి అనమాట. భలే హ్యాపీగా అనిపించింది నాకు.